వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే బీపీకి భయపడి ఉప్పు కారాలు తగ్గిస్తున్నారు. అలాగే షుగర్కి భయపడి తీపిని తగ్గించేస్తున్నారు స్వీట్ తినకుండా. కానీ మనం చేసేటటువంటి చెడ్డ పనులు తిరిగి కర్మగా మారి మళ్ళీ మనకు వస్తాయి అని ఆ దేవుడు కూడా భయపడకుండా కర్మలు చేసేస్తూ ఉన్నారనమాట. అలా అయిపోయింది. అంటే ఈ రోగం రావడం వల్ల ఇలాంటివి తినకూడదు అని డాక్టర్స్ చెప్తే దానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు బతికేసి ఇంకా ఏదో ఉద్ధరించేసేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ మనం అసలు మంచి కర్మలు చేస్తే వీటన్నిటి బారిన పడకుండేటటువంటి ఛాన్సెస్ తక్కువ కూడా ఉంటాయి అనేది మాత్రం ఆలోచించట్లేదు. అంటే నేను చెప్పేది మంచి పనులు చేసిస్తే ఏ రోగం రాదు అని కాదు. కాకపోతే ఇది కలికాలం కాబట్టి ఇప్పుడు ఎలాంటి చెడు పనులు చేస్తామో ఆ కర్మలన్నీ ఇక్కడనే అనుభవించి పోతారు అని చెప్పేసి మనకు తెలిసినటువంటి మహానుభావులు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఎంతో కొంత చెడ్డ కర్మలు కాకుండా మంచి కర్మలు చేస్తే మీకు ఏదైతే ఈ రోగాలు వస్తున్నాయో దానికి అట్లీస్ట్ మీరు చేసే మంచి కర్మలు మీకు తోడు ఉండడం వల్ల మీకు ఉపశమనం అన్నా దొరుకుతుంది. మిమ్మల్ని మరీ డేంజర్ పరిస్థితుల్లో ఇక్కడ ఘోరంగా అనుభవించకుండా మిమ్మల్ని అంత హీన స్థితిలో ఉంచకుండా ఎంతో కొంత మిమ్మల్ని ఆ మంచి అనేది కాపాడుతుంది అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అనమాట. కాబట్టి మీరు ఈ రోగం వస్తే ఇది మానేయాలి, ఈ రోగం రాకముందే వచ్చిద్దేమో అని చెప్పేసి ఇవి మానేసేయాలి అని చెప్పేసి ఇంత బాగా కేర్ తీసుకుంటున్నారు. అలాగే ఆ కేరింగే చెడ్డ పనులు చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఇది చెడు, ఇది చేయడం వల్ల మన వల్ల వేరే వాళ్ళకి ఇది చెడు జరుగుతుంది, ఇలా మాట్లాడటం వల్ల వేరే వాళ్ళు బాధపడతారు, ఇలాంటి విషయం జరగడం వలన ఎంతోమంది ఇబ్బందికి గురి అవుతారు ఇది చేస్తే. ఇలాగా మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేసే ముందు కూడా కొంచెము ఆలోచించుకోవాలి. ఎంతసేపటికి మీ సెల్ఫిష్నెస్, మనం బాగుండాలి, మనం బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళని తొక్కైనా మనం పైకి రావాలి, దానివల్ల మనము మన తర్వాత తరాలు వాళ్ళు హ్యాపీగా బతుకుతాం కదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మనం చేసేటటువంటి ఈ చెడ్డ పనులు ఎంతమందిని ఇబ్బంది పెడతాయో ఆ ఇబ్బందులు కూడా మన తర్వాత తరాలు కూడా అవి కూడా అనుభవించాలి. ఎంతైతే సుఖాలు అనుభవిస్తున్నామో ఆ కష్టాలు, ఆ నష్టాలు కూడా అనుభవించాలి అనేది కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటే ఘోరమైన పనులు చేయకుండా ఉండడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎలాంటి పని చేయడానికైనా సందేహించరనమాట. అది ఎంత చెడ్డ పని అయినా కానీ మాకు మంచి జరుగుతుంది కదా, ఎదుటోళ్ళకి చెడు జరిగితే మాకేంటి, అలాగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా కొంతమంది వాళ్ళ స్వార్థమే చూసుకొని చేసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎంతో కొంత మంచి చేయండి, ఆ మంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. చెడు ఎప్పటికైనా మిమ్మల్ని తొక్కేస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.